హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. దీనికి వేకెన్సీస్ నోటిస్డ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ అండ్ చేంజ్డ్ అండ్ ది లిసనింగ్ అథారిటీ సర్వీసెస్ హై టు మోడిఫై క్యాన్సల్ విత్ అంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించింది అనమాట. పే స్కేల్ వచ్చేసరికి అంటే శాలరీ 19,900 నుంచి 63,000 అంటే దగ్గర దగ్గర 20,000 నుంచి 63,000 వరకు అయితే మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. లెవెల్ 2 పే ప్రకారం మ్యాట్రిక్స్ అంటే 7th CPC ప్లస్ అలవెన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్ బిఫోర్ 30/8/2024 అంటే ఆగస్టు నెల 30వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పీరియడ్ ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చేసరికి 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకైతే వెంటనే జాబ్ ఇస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC OBC అంటే SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషను, OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళకైతే 40 years అకామిడెన్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్ ఇష్యూడ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు మాత్రం 40 years వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 3 years మ్యాక్సిమం అయితే 3 years. అలాగా SC ST ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ది సర్టిఫికేట్ విత్ ఇష్యూ రెస్పెక్టివ్ ట్రేడ్ విత్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విత్ మ్యాండేటరీ అంటే ఏదైనా దాంట్లో చేసినట్టు. ది క్యాండిడేట్ హూ అప్లైడ్ విత్ ట్రేడ్ MV మెకానిక్ షుడ్ పాసెస్ ది వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మెకానిక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి సెలక్షన్స్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టికల్స్ షెల్ బీ మేడ్ ఫ్రమ్ ది అమాంగ్ ఆఫ్ క్యాండిడేట్ ప్రాసెస్ ది రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ బై మీన్స్ ఆఫ్ కాంపిటీషన్ ట్రేడ్ టెస్ట్ అంటే ఒక చిన్న ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. అంటే ఇదో మనకు 3వ పాయింట్ ఇచ్చాడు క్లియర్గా. అంటే ఫస్ట్ పాయింట్, ది అప్లికేషన్స్ ఆర్ ప్లాన్ పేపర్ విత్ ప్రిఫర్డ్ ఫార్మాట్ షుడ్ బి సబ్మిటెడ్ ది క్యాండిడేట్ డ్యూట్ ఫుల్డ్ విత్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ 3 లాంగ్వేజ్లలో ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రమే మీరు అప్లై చేయడానికైతే ఉంటుంది ఫ్రెండ్స్. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అయితే మీరు ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. అలాగే 3వ పాయింట్ క్లియర్గా ఇచ్చాడు. ఏది అలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్తో ప్రకారం ₹100 స్టాంప్ పేపర్ కూడా పంపించాలన్నమాట. ది అప్లికేషన్స్ విల్ బి రిక్వెటెడ్ యాజ్ ది ఎలిజిబుల్ క్రెడెంటియల్స్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రేడ్ టెస్ట్ అంటే ఈ అప్లికేషన్స్ పంపించిన వాళ్ళందరినీ అయితే ట్రేడ్ టెస్ట్కి అయితే ఇన్వైట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళే పంపిస్తారనమాట. ఇంకా అప్లికేషన్స్ పంపించేటప్పుడు ₹400 అయితే ఎగ్జామినేషన్ ట్రేడ్ అంటే ట్రేడ్ టెస్ట్ ₹400 అయితే ఉంటుంది. అది నాట్ రీఫండబుల్ అని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇవన్నీ ఇంకా మనకు ఎలా ఏమేమిటియో అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏంది, అప్లికేషన్ మస్ట్ బి సిగ్నేడ్ ది క్యాండిడేట్ అప్లోడ్ యాజ్ ఫోటో కాపీస్ అంటే ఏదైనా జిరాక్స్ కాపీస్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏది ఏజ్ ప్రూఫ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ కానీ లేదా ఏదైనా స్కూల్ నుంచి సర్టిఫికేట్ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ITI వేరే ఎక్స్ట్రా, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివన్నీ అయితే ఆ పోస్టల్ దాంట్లో ₹100 స్టాంప్ కానీ మీరు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఏది మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్ అంటే ఎవరు అప్లై చేస్తున్నారు, ఏ ట్రేడ్కి సంబంధించింది, ఇవన్నీ ఫామ్ ఫిలప్ చేసి దానికంటే ముందు దేంట్లో ఎన్ని పోస్టులో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసరికి స్కిల్ ఆర్టికల్ జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ Cకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. MV మెకానిక్ అలాగే MV ఎలక్ట్రీషియన్ అలాగే టైమరెన్ బ్లాక్ స్మిత్ అలాగే కార్పెంటర్ వీటికి సంబంధించి మొత్తం 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా అయితే మనకు బాగా
విడదీసి చెప్పాడనమాట. ఏ ఏ క్యాస్ట్‌కి ఏ ఏ పోస్టులు ఉన్నాయి అని. టోటల్‌గా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి. అప్లికేషన్ లింక్ వచ్చేసరికి అంటే ఈ నోటిఫికేషన్ లింకు అలాగే అప్లై లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.